8వ వార్డు ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను గడుకో లక్ష్మీనరసగౌడు. మన వార్డులో పోటీ చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. మీ అందరూ నన్ను గుర్తుపడతారు. మీ అందరికీ శుభచిత్రుడినే. నేను 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 జిల్లా క్రీడా అధ్యక్షుడిని. నాకు ఎలాంటి షాపు లేదు, ఏమి లేదు. కాబట్టి నేను ఫ్రీగా ఉంటాను. కాబట్టి మొత్తం కాలనీ మొత్తం సందర్శించి మంచి చోట్లకు మేము ముందుంటాను. ప్లస్ నేనైతే హామీలు ఇచ్చినో మేనిఫెస్టో పెట్టానో అమలు తీరి చూపిస్తాను. కొట్టడే తత్వం ఉంది మున్సిపల్లో. మనం అపోజిట్లో ఉంటేనే మనం గెలుస్తాము. ఈ రాజకీయాలు ఇక్కడ ఎమ్మెల్యే కానీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ వీళ్ళు కుమ్మక్కై ఏ అభివృద్ధి తోడ్పడతలేరు. అంతా ఎక్కడెక్కేసిన గొంగలు అక్కడ ఉంది. కామెడీ అంతా కుంటిపోయింది. మెయిన్ రాజకీయాల వల్ల అభివృద్ధి చెందట్లేదు కామారెడ్డి. కాబట్టి అపోజిషన్ ఎవరున్నా కానీ గట్టిగా కొట్లాడతామని నేను హామీస్తున్నాను. ఏమేమి హామీలు ఇచ్చినా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళినాను. తీసుకెళ్ళి తనతో పరిష్కారం చేయించుకొని ఫండ్స్ రాకుంటే ఇప్పుడు సీఎం పవన్ సార్ ద్వారా గవర్నమెంట్ ఉత్తర్వులు తీసుకొచ్చి కామారెడ్డిలో ఎన్ని గెలిచినాం అని వాళ్లకు నిధులు బరాబర్ తెప్పించుకుంటాం, పని చేసుకుంటాము. ఇంకోటి కాలనీవాసులు అందరికీ తెలియజేసిన ఏమంటే మీ మంచి చోట్లకు నేను కొడుకుగా ఉంటాను. ఏ అర్ధరాత్రి ఏ ఆపద వచ్చినా నా నంబర్ ఉంటుంది. కాలనీలో ఆఫీస్ పెడతాను. కంపల్సరీ అన్నిటికీ నేను ముందుంటాను. ప్రతి ఒక్క విషయం నా ధ్యేయం కాలనీ బాగు చేసుకోవడము, ఆదర్శంగా దిద్ది కాలనీ నాకు మంచి పేరు తెచ్చుకుందామని నేను ఆశిస్తున్నాను. దయచేసి మీ అందరూ మాకన్నా ఓటేసి గెలిపించండి. గ్లాస్ గుర్తు. పవన్ సార్ కూడా సనాతన ధర్మం మెయిన్ ఆయన నన్ను ఆకర్షించింది ఏంటంటే సనాతన ధర్మం మెయిన్ దాన్ని ఆకర్షించారు. కాబట్టి హిందూ ధర్మం సనాతన ధర్మం అని చెప్పేసి ముందుకెళ్తున్నాడు పవన్ సారు. ఆ ఆశయాలను తీసుకుని ఈ పార్టీలో నేను చేరినాను.